టేస్ట్ మాత్రం అదిరిపోయింది. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పిజ్జా ఈటింగ్ ఛాలెంజ్. వావ్! వెజ్ పిజ్జా, పన్నీర్ పిజ్జా ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఈ రోజు ఫుల్ క్రేజీ ఉండబోతుంది. చాలా రోజులు అవుతుంది కదా మనం పిజ్జా ఈటింగ్ ఛాలెంజ్ చేయక. ఎప్పుడో చేసాం 8-9 months బ్యాక్ కదా. ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో టైమర్ ఉంది. 3 minutes టైమర్ లో మనమైతే ఈ పిజ్జాని మొత్తం తింటామా లేకపోతే సగం తింటామా, ఒక 4 పీసులు తింటామా అనేది చూద్దాం ఈ రోజు. ఓకేనా? ఓకే, మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. పనిష్మెంట్ ఉంది గైస్ ఈ రోజు ఛాలెంజ్ లో. అవునా? క్రేజీ పనిష్మెంట్ ఉంది. ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళు చుక్కలు చూడాలి. ఇంకా నేను అస్సలు ఓడిపోను. అమ్మా, లాస్ట్ వీడియోలో నువ్వే విన్నాను కదా. అమ్మా, అయితే అస్సలు ఈ రోజు నేను ఓడిపోయేదే లేని, అవ తగ్గేదేలే. చూద్దాం, చూడు ఎవరు తగ్గుతారో ఎవరు తగ్గేదో చూద్దాం. ఓకే గైస్, 3 minutes టైమర్ లో ఎవరు ఎన్ని పీసులు తింటారో చూద్దాం. ఎవరి ఇక్కడ తక్కువ ఉంటే వాళ్ళే విన్ అయినట్టు. ఓకే, థమ్స్ అప్ కూడా తాగాలి మొత్తం ఆ 3 minutes లోనే. అవునా? పిజ్జా తినుకుంటూ థమ్స్ అప్ తాగుతావో, థమ్స్ అప్ తాగి పిజ్జా తింటావో నీ ఇష్టం. మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. గైస్, ఇదిగోండి 3 minutes టైమర్. నేను ఇక్కడ పైన ఇస్తా టైమర్, మేమైతే కింద పెట్టేసుకుంటాం. ఇక్కడ ఎక్కడ కూడా సెట్ అవ్వట్లేదు టైమర్ అసలు. సో మేము కింద పెట్టుకుంటాం, పైన అయితే టైమర్ ఇస్తా. స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో స్టార్ట్. సూపర్ టేస్ట్, ఎంత బాగుందో కదా. నాకు అసలు పిజ్జానే పడదు, ఇదైతే ఎంత మంచిగా సూపర్ ఉంది అసలు. అసలు మా చెల్లె పిజ్జా అంటేనే చీ నాకు వద్దు అంటది, కానీ ఎంత ఫాస్ట్ గా తిన్నది అసలు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పన్నీర్ పిజ్జా గైస్, కేక ఈ పైన సాస్ తోని ఇంకా హైలైట్ అయిపోయింది.
పైన సాస్ బాగుంది కదా. అవును. టేస్ట్ కేక్ 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 అద్దరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం చికెన్ పిజ్జా అవి నాన్ వెజ్ పిజ్జా కంటే ఈ పన్నీర్ పిజ్జానే సూపర్ ఉంది. ఇంతకుముందు కూడా వేరే వేరే పిజ్జాలు తిన్నాం కానీ ఇదైతే సూపర్ ఉంది కదా. మా చెల్లెకి నచ్చిందంటే అది ఇంకా ఏ లెవెల్ ఉందో తెలుసుకోవాల్సిందే. సరే ఇప్పుడు ఎవరు విన్నర్ అనేది మనం చెక్ చేద్దాం. నాదైతే థమ్స్ అప్ ఇంత ఉంది. నీదెంత ఉంది? నాది కొంచెం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ క్వాంటిటీ చూడాలి. నీ ఎన్ని పీసులు ఉన్నాయి? 2 pieces. నాయి 2 pieces ఉంది. కానీ కొంచెమే ఉంది నాది. ఇది చూడు. వెయిట్ చేద్దాం. నాకు చిన్నగా లేదు, 2 సేమ్ ఉన్నాయి. నాకు కొంచెమే అనమాట. వెయిట్ చెక్ చేద్దామా గైస్? వెయిట్ అయితే చెక్ చేద్దాం. ఇది కొంచెం కాంపిటీషన్ గట్టిగా ఉంది కదా. నీది సేమ్ ఉంది, అంటే నాది ఇది కొంచెం ఎక్కువనే ఉంది. కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా. అవును. లేకపోతే చేంజ్ వేరే వేరే ఉన్నాయంటవా పిజ్జాలు? గట్లెందుకు ఉంటాయి? సేమ్ ఉంటాయి కదా. సేమ్ ఉంటాయి. చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మనం. వెయిట్ చెక్ చేద్దామా? ఓకే గైస్, వెయిట్ అయితే చెక్ చేద్దాం. ఎవరు విన్నర్ అనేది తెలుస్తుంది. గైస్ మన వెయిట్ మిషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము వెయిట్ చెక్ చేద్దాం. ఫస్ట్ నాదే చెక్ చేద్దామా నీ చెక్ చేద్దాం? నీదే. ఓకే, నాదే చెక్ చేద్దాం. ఎంత ఉందో మీకు అనిపిస్తలేదమ్మి. 184 grams. ఓరేగా బుల్లికంతా కూడా పట్టుకుంటది అమ్మి. 198. నేనే విన్నర్ గైస్. ఏచి గుంతెట్టు వచ్చింది. నేనే విన్నర్ గైస్. ఈ ఛాలెంజ్ విన్నర్ నేనే. 198 నాకేనా చూస్తే 188 కనబడుతుంది. లేస్ చూడు, పైకి లేసి చూడు. నీకు అంత డౌట్ ఎందుకమ్మా కదా. 198 అవునా కాదా? అవును. మరి అట్లా డౌట్ గా చెప్పక పండు నువ్వు. వాళ్ళు మళ్ళీ నేను చూసుకుంటా చెప్తున్నా, అందుకని అట్లా వచ్చింది ఫేస్ వాయిస్. ఓకే గైస్, ఈ ఛాలెంజ్ విన్నర్ నేను. నాది 184 కదా. 184 grams ఉంది నా పిజ్జా. పండుది 198 అంతేగా. 198 grams చూడు. కాదు, మర్చిపోయిన పండు. ఓకే పండు, 198 grams పండుతుంది. సో ఈ ఛాలెంజ్ విన్నర్ నేనే. థమ్స్ అప్ లో అయితే పట్టలేదు, ఎందుకంటే అది జస్ట్ నార్మల్ గా స్టఫ్ కింద పెట్టుకున్నాం కాబట్టి. ఎందుకంటే పిజ్జా తింటుంటే థమ్స్ అప్ తాగుతుంటే ఉంటుంది చూడబ్బా. ఆల్రెడీ ఉన్నది కదా, తినేసినాం కదా, అందుకే చెప్తున్నా. సో గైస్, ఈ ఛాలెంజ్ లో నేను విన్నాను కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ వెళ్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్నాను కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఫుల్ క్రేజీ పనిష్మెంట్. చెప్పాలనా? చెప్పి ఇంకేం దాచిపెట్టుడు. నాకైతే నవ్వుతుంది పండు, తర్వాత ఎట్లయితుందో అని చెప్పి. అసలు పనిష్మెంట్ ఏంటంటే, గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా, మా ఇంట్లో ఉన్నాయి. ఆ లీవ్స్ తినాలి. 1 స్పూన్ తినాలి. చేదు ఉంటది పండు, నాకైతే సంబంధం లేదు. ముందే చెప్పిన నేను. సరే, అయినా ఓడిపోయాను. నీ అదృష్టం బాలేక. నేను ఇందాక చెప్పిన అస్సలు ఓడిపోయేదే నీ అవ్వ, తగ్గేదేలే అని. తగ్గకుండా గెలిచిన. ఓకే, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తున్నా. తీసుకుంటా. ఇవే గైస్ గ్రీన్ టీ లీవ్స్. ఇప్పుడు ఇవి మా చెల్లె తినబోతుంది 1 స్పూన్. ఓకేనా? స్మెల్ చూస్తుంది. ఒకరొకరు స్మెల్ వస్తుంది నాకైతే. అదే నేను తీసుకుంటా. నేను ఇస్తా కదా. మొత్తాన్ని తీసే చిన్న. పనిష్మెంట్ లానే వేయాలా, తెలుసు. ఓకే, అవి పడిపోయింది. దువ్వి మళ్ళా నేనేం చేయలేదు. ఓకే,
చిరచుర అయిపోవాలా నార్మల్ అన్నం నవ్వులు నవ్వులు కింద పడద్దు టప 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 ఇట్లా బాగుందా టేస్ట్ బాగానే ఉంటుందిలే ఏ ఫస్ట్ బాగుంది స్మెల్ కాఫీ స్మెల్ కత్తి సారీ కత్తెర తీసుకురామ్మా దాని నుంచి తీసుకో అయిపోయిందండి మామూలు ఇంకా మెత్తగా మింగు మింగు నమ్మలు నీకు ఎవరైనా మీరు నమ్ములుతారు మింగేటప్పుడే కాదు అందుకే నీళ్ళు పెట్టాలా అని అడిగిన వద్దు నాకు అవసరం లేదు అన్నది సూపర్ ఉందంట గైస్ మీరు మొత్తం చేదు నోరంతా గ్రీన్ కలర్ అయిపోయింది ఏమంటారు నోరంతా చేదు మంచిగా పిజ్జా తిన్నది కడుపు నిండా ఇప్పుడు చేదు అయిపోయింది నోరు బాగుంది కదా అస్సలు బాగాలేదు నెక్స్ట్ పనిష్మెంట్ ఇది తావు అంత సీన్ లేదు తీసుకోలే ఓ ఇస్తుంటే బాగుండదు అట్లా వేరే కొత్త పనిష్మెంట్ కూడా అప్పుడు తీసుకుంటా ఓకే సరే ఇసొంటిదే కానీ వేరే పనిష్మెంట్ ఇస్తా ఇసొంటిదే వేరే ఇసొంటిదే గైస్ ఈరోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ వచ్చింది కాఫీ స్మెల్ వస్తుంది అన్న అట్లా చెప్తాం 100 అన్ని నమ్ముతామా చీ గబ్బుది గైస్ అమ్మి ఇట్లా ఉప్పుకొని మొక్క చేసుకుంటుంది స్మెల్ వస్తుందా లేదా అని లోరత బేకర్ వాటర్ లేవు కదా ఇందాక మంచి చెప్పిన గైస్ నీళ్ళు పెడతా చిన్న అని నాకేం అవసరం లేదు అని ఓవర్ యాక్షన్ చేసింది చేదుంటే చిన్న ముందే చెప్పిన సరేలే సో గైస్ మీరు మంచి కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ రీడ్ చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది మీరే చేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ ద నెక్స్ట్ వీడియో బాయ్